అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టపతి నాగేంద్ర ఆధ్వర్యంలో అమలాపురం చిల్డ్రన్స్ పార్క్ వద్ద పులే విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయెల్, అమలాపురం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ పిసిపే శ్రీకాంత్, మాజీ ఎంపీ చింత అనురాధ పులేకి నివాళులర్పించారు. బీసీ వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తులతో మహాత్మా జ్యోతిరావు పులే ముఖ్యుడని అన్నారు. విద్య ద్వారా సామాజిక అభివృద్ధి సాధ్యమని నిరూపించిన మహాత్ముడని కొనియాడారు. జ్యోతిరావు పులే గారి 199వ జయంతి సందర్భంగా అమలాపురంలో కుల మతాలకి పార్టీలకి అతీతంగా ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ ఈ వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. జ్యోతిరావు పులే గారు ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఆయన అంటరానితనం, అలాగే సామాజికంగా అందరికీ సమానత్వం, అలాగే మహిళోద్ధరణ కోసం చాలా కృషి చేసిన వ్యక్తి. మహిళల పట్ల ఎవరైనా ఆ రోజుల్లో 200 సంవత్సరాల క్రితం ఎవరైనా మహిళా శక్తి అని మహిళలకి విద్య అవసరం అని చెప్పేసి పోరాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే అది జ్యోతిరావు పులే గారు. సాంఘిక సమానత్వం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప మహోన్నతుడు జ్యోతిరావు పులే గారు. వారి జన్మదినం సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. ఆ రోజు 200 సంవత్సరాల క్రితం అంటరానితనం, కుల వివక్షత, స్త్రీ వివక్షత ఉన్న సమయంలో ఈ వివక్షతని ఖండించాలి. జ్యోతిరావు పులే గారి 199వ జయంతి శుభాకాంక్షలు. మరి మహాత్మా జ్యోతిరావు పులే గారు 1827లో మహారాష్ట్రలో జన్మించిన మహాత్మా జ్యోతిరావు పులే గారు చిన్నతనం నుంచి కుల వివక్షను, సమాజంలో ఉన్న అంటరానితనాన్ని మరియు వెనగారిన జనాల కోసం పోరాటం చేశారు. మాటల్లోనే కాదు చేతుల్లో కూడా చేసి చూపించాలని చెప్పి 1873లో సత్య సాధక్ సమాజ్ అనే సంస్థ స్థాపించి ఈ యొక్క కుల వివక్ష పైన లేదా సమాజంలో సమానత్వం తీసుకురావాలని పోరాడిన గొప్ప వ్యక్తి.